Hey, welcome everyone. Hope everyone doing great. మేము చిత్తూరుకి వచ్చి 2 days అయింది. ఈరోజు వీకెండ్ కాబట్టి మేము పులిగుండికి వెళ్తున్నాం, చిత్తూరు దగ్గర ఉన్న ప్లేస్లో. ఆ ప్లేస్ చరిత్ర మావాడు ఒకటి చెప్తాడు. ధర్మ, మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసి ఉంటారు. చెప్పరా ధర్మ? హిస్టరీ అంటూ పెద్దగా ఏం లేదు. అది ఎప్పుడో పుల్లు ఉన్నాయంట దాంట్లో, అందుకని దాన్ని పులిగుండ. ఇంకా బ్రిటిష్ టైంలో దాన్ని ఇంకా టైగర్ రాక్ అనేవాళ్ళు. ఇంకా మన వాళ్ళు ఇంకా పేరు వాళ్ళకి ఇంకా పులిగుండ అంటున్నారు. అది ట్విన్ రాక్. ఒకటేమో శివుడుగా భావిస్తారు, ఇంకోటేమో పార్వతీదేవి అంట. పైన శివుని కూడా ఉంటుంది. ఫన్ అడ్వెంచర్ ఏపీ టూరిజం కింద కూడా ఉంది. ఇది జస్ట్ 1 hour పడుతుంది ఎక్కడానికి, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో ఈరోజు వీడియోలో కొత్త పార్టిసిపేట్ ఉన్నారు. వీళ్ళిద్దరిని ముందుగానే చూసింటారు, హర్షని ధర్మాని. వాళ్ళ పేరు సృజన్, జిమ్ బాయ్. డెడ్ లిఫ్ట్ చేస్తాడు బాగా. లిఫ్ట్ చేసాక డెడ్ అయిపోతుంది. అదే ఓకే, సో ఎంతసేపు ఇక్కడ అక్కడికి? 25 kilometers. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సో వీ హ్యావ్ జస్ట్ రీచ్ నౌ. ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు మీకు కొండ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ ఎక్కాలి. జూమ్ చేస్తా, మీకు జనాలు కనపడుతున్నారు అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో. మజా వస్తుందని ఇంకేం లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మజా వస్తుంది అంటారు. మా ముందు బేర్ గిల్స్ వెళ్తున్నాడు, వన్ చూసి మేము వెళ్తున్నాం. అబ్బా, ఇప్పుడు పులి లేదా? పులికొండలో ఉండే పులి జాగ్రత్తంద్రా. షూస్ ఫాల్ట్ షూస్ వేసుకొని వచ్చినాం రా. రే చా ఫస్ట్ ఈ గుడ్డి అద్దాలు తీసి పాడదబ్బాలి. అవును, జారి చేస్తున్నాయి. అన్నోరు ఏదో పురుగుంది అన్నోరు. ఎవరా? అది చంపేస్తే 1000 చెరువులు నీళ్ళు తాగుతారంట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అది చంపేస్తే 1000 చెరువులు నీళ్ళు తాగుతారంట. మనం తాగుతామా? అది తాగుతుందా? నువ్వు తాగుతావు. సెంటిపీడ్ ఆగు. దీని ఇలాగంటే ఇది రౌండ్ అయిపోద్ది. చూడు, రౌండ్ అవ్వట్లేదు ఇది. ఇది కడిచిరా. పులుగు రండి, అది కలిసిందే. ధర్మ అన్వర్ గారు ఎదురు అవుతారా ఏమో. మజా అన్నాడు ఎవడు. అబ్బా, నిన్నున్నా ఇక్కడ. ఫైనలీ కాదయ్యా, ఒక స్టెప్స్ దగ్గరికి వచ్చామంటారా.
ఎక్కడ నుండి వచ్చినా ఇలానే వస్తున్నాం. ఇంకొంచెం దగ్గరికి వస్తాం అనుకుంటా, ఈడికి వస్తాం అనుకుంటా అసలు. అబ్బా ఫస్ట్ చెక్ పాయింట్ రీచ్డ్. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ, వైఫ్ వెంకటేశ్వర స్వామి వైఫ్, సాయిబాబా. ఇప్పుడు చెక్ పాయింట్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ అన్ని స్టెప్సే ఉంటాయి. కొండ ఏమి ఉండదు, అంటే రాళ్ళు ఏమి ఉండదు. మంచి ఆర్గనైజ్డ్గా స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక గబ్బిలం గృహ ఉంటుంది, పైకి ఎక్కాలి. కంపు కొడుతుందిరా. అబ్బా ఏం స్మెల్. కొన్ని ఎక్కడం బాగానే ఎక్కుతాం బా, కానీ దిగేటప్పుడే కొంచెం కిందికి హైట్ చూస్తూ దిగుతాం. చూడండి ప్లేస్ చూడండి, ఉంది కొండ మధ్యలో క్రాక్ మధ్య స్టేట్స్ వేసారు. ఊరిని రే ఇక్కడ దాకా చాలే. వేరే ఎవరో ఒకటి పెట్టింటాడు లాభంలో, వాడి వీడియో కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఏమంటా గబ్బిలాల షిట్ స్మెల్. పాట అనిపిస్తుందా? ఫ్లాష్ రే. ఎప్పుడు వస్తుంది గాలి? కలెక్టర్ దాని మీద అయితే అమ్మా అమ్మా పీతి గొప్పరా వచ్చేసింది నోట్లోకి. పీతి వామిట్ కాదురా, ఆ కొంచెం అసలు స్మెల్ కూడా తీసుకోలేము. దిగబట్టుకొని ఎక్కా. కిందికి ఉన్నాయి ఏంటర్ స్టెప్స్ రే. వేరే రూట్ అది ఆడ కూర్చోడానికి ఏం లేదు మనకి ఇక్కడ. వచ్చేసినాం రా. చేయండి చేయండి బ్రో, బాయ్ బాయ్. జనాలు గుర్తుపడుతున్నారు. అడిగడి గుర్తు పట్టించుకుంటున్నా. ఇక్కడికో పట్టుకో. జరగలున్నాయి, జాగ్రత్త. జరగలే. జల 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 పాట. ఎక్కడ అవట్లే అవుతుందా? గబ్బిలాల గబ్బు. జీవితంలో ఎప్పుడు గబ్బిలాల షిట్టు పట్టుకుంటారు అనుకోలేదా? ఇంక దాదాపు ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఈ కొంచెం చూపిస్తా. ఇంకొంచెం పైకి ఎక్కేస్తే ఫైనల్ గుండా గుడి, శివుడి గుడి.
వెళ్తాను. కోరనిపల్లి కాంప్లెక్స్ చేస్తున్నారు రన్వర్. ఏమైంది? ఇలా నీళ్ళు తీసేసి పెట్టచ్చు దారి. ఓ చిన్న పాండ్ ఉందా ఇక్కడ? అరే అక్కడంతా కూడా గొంతు నీళ్ళు ఆగా వెళ్ళిపోయాయి కదా. అయ్యా నువ్వు వీడియో తీసుకుంటే వెళ్ళిపోతావు స్ట్రైట్ గా. మెల్లబోరా స్వామి. తామర పువ్వులు లేవు కదరా? తామర పావులా పువ్వులు నువ్వు ఎడిటింగ్ లో పెట్టుకో. వాటర్ బాటిల్ ప్లేస్ లో తామర పువ్వు పెట్టు. ఇవ్వద్దమ్మా, ఎట్లా పోయినా తీసుకొని రాపు. ఇదేం పాపం నాకు మాత్రం వస్తుందా? భలే వాళ్ళప్ప మీరు. చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. వాళ్ళకి ఎగ్రెస్ క్యాట్ మెల్లగా వెళ్తాం. పడేటప్పుడు స్లో మోషన్ లో పెడతావా? కాదు కింద పడేటాను చూసా, కాలు కింద ల్యాండ్ అయ్యేటప్పుడు మనం ఎలాగనాల అప్పుడు దుంకినట్టు. ఏంటి అది? ఏదిరా? ఊసరు వెళ్ళి బ్లాక్ కలర్ ఊసరు వెళ్ళి ఊసరు కొండది. కొండరా? దానికి అమ్మితే దారి నిధి దొరుకుతుందంటరా. ఏ చిన్నవాడు రాత్రి తినే పద. కొట్టేవాళ్ళు. నోట్లోకి వేసుకో. కాదు అన్వర్, నన్ను చంపేసి పూర్తి పెడితే నిధి దొరుకుతుంది. అటు చంపి నిజంగా చెప్పా, చిన్నప్పుడు ఇంట్లో నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే ఇటు ఉండిపోయింది. అందుకే రావడం ఇలా అయిపోయారు. ఆ పాప మీద తగిలిందట. రెండో పాప ఉంది. వాడికి అది అడిక్టివ్ అయిపోయింది. గబ్బిలాల గృహలో గబ్బు పనులు చేసినాడు ధర్మగాడు. వాడి లోపల ఉన్నది ఇందాక బయటికి కక్కేశాడు గబ్బిలాలని. తమ్ముడేలు అదే, గబ్బిలాల గృహలో గబ్బు పనులు బై ధర్మ. గబ్బిలాల గుహలో గబ్బు నా కొడుకు. చిన్నగా అన్వర్, నువ్వు పడినా పర్వాలే, కెమెరాని క్యాచ్ చేసి వెనక్కి. నువ్వు నలుగురు పోవచ్చా? ఎవరు ధర్మ అన్నది? పాప అన్నాడు, ధర్మాన్ని కాదు. అప్పా అన్నారు. అబ్బా రెడ్ కలర్ అప్ప, ఎరుపు ఎరుపు తప్పై. నేనే పడదులే. పద రేయ్, బద్దులైపోయినా కుప్పరా. బంగీ జంపుల్ లాంటివి చేసుకోవచ్చు. ఇక్కడమే ఫాల్ట్. దీని మీద కూడా కంపా అదో ఇంకొక అవే కింద అట్రా అక్క, అది ఫాల్ట్ రా. నలిచికి మన నలుగురు ఎక్కామంటే కింద పడిపోతుంది, ఊడిపోతుంది. నలుగురు మెక్క సువాస అయిపోతాం. నాకు ఈ కెమెరా రెడీ? అన్వర్ ఇన్నుండి వచ్చిపోతే ఎలా ఉంటుంది కిందకి? ఎందుకురా నీకు ఏసు బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? ఒకసారి గాలి మనకే పడిపోద్ది. అంత కాదు రావట్లేదు ఇప్పుడు. గంగార్పణం గెలుతులేదు ఎంత కట్టిందా? ఆ త్వరలో నిలబడుకోరు అన్వర్, ఫోటో తీద్దాం. పదరా, త్వరలో పడతావా? పడతాం. నువ్వు కూడా పడతావు, సన్నగా నువ్వు. దాంట్లో ఎట్ట పడతావురా, తలే పట్టదు. ఈ త్వరలోకి త్వరలో ఎరుకన్నాడు వాడు పర్సనల్ త్వరలోకి వెళ్తారు. నువ్వు వెళ్ళే రూట్ కాదు నాన్న, నీ కలిసి పాట వద్దు మాకు. వాడు ఏ ఉద్దేశంతో 8 సార్లు వచ్చినాడు వాడు. 8 సార్లు ఎవరితో వచ్చావరా? వాడు ఒకటే 2-3 సార్లు వచ్చింటాడు రా. ఏయ్, ఊరి మీద వచ్చినానికి ఇంకెందుకు రా, ఇంట్లో ఒకడంటే ఇక్కడికి ఒకటే వచ్చింటాడు, ఇక్కడ ఎవరైనా ఉంటారు. స్కూల్ ఫ్రెండ్స్ తో 2 ఏం లేవు, పాములు ఉండవు. అప్పుడు దూరం సరే పట్టం బాడీ పడుతుంది అనుకోదు, తల పట్టదు. ఒరే కాల్ చూసి పెట్టరే సుజు. కనిపిస్తే కాలు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఈ గబ్బిలాల దీంట్లో గబ్బిలాల గబ్బు ఇప్పుడైనా కనపడుతుంది, చూపిస్తాను చూడండి మీకు. ఇంతకుముందు నైట్ మోడ్ పెట్టలేదు, ఇప్పుడు నైట్ మోడ్ పెట్టా. కనపడుతుందని అనుకుంటా. ఆయన గుడ్ ఈ గుహలో కిందకి పోలేదు చూడు, గుడ్డు గుహలో కిందకి పోలేదు. ఒరే జాగ్రత్త రే సుజు రే, మాకు అదేదో ఫోబియా అన్నట్టుంది. అమ్మ కీ కను పట్టుకుంటుంది. ఒరే
ఫాల్ట్ ఉంది. ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కినా నాకు పట్టుకునే కూడా చేత కాలే. వీటి జాగ్రత్త సుజు. ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ ಬೇರೆ ಇದೆ. అదే పేల్చిరారు. ఫైనలీ మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కాస్త ముందుగానే ప్రీ ప్లాన్డ్గా రండి. ఈ గబ్బుల గబ్బు, ఆ లైట్, అబ్బో ట్రెక్కింగ్. నో బ్యాగ్ వాడు వేసుకున్నాడు కాబట్టి నాకేమనిపించలే. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు సినిమా కనపడింది. నాకు లెగ్ లాగా అప్పుడే లెగ్ కొంచెం షేక్ అవుతుంది కూర్చోవడం వల్ల.